హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ స్టిచింగ్ ఛానల్. టుడే క్లాస్ ఈజ్ లైనింగ్ బ్లౌజ్ స్టిచింగ్ చేసుకుందాం. ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఉండేలా బ్యాక్ పార్ట్ బెల్ట్ని తీసుకోవాలి. దాన్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకొని డబల్ పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ బెల్ట్ని అటు సైడ్ తిప్పి డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకొని డాట్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకో స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కలుపుకొని రెండింటిని కలుపుకొని మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్ మధ్య భాగంలో ఫోల్డింగ్ చేసుకొని 3.5 ఇంచెస్ లెంగ్త్ ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ లెంగ్త్ ఉండేలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అటు హాఫ్ ఇటు హాఫ్ 1 ఇంచ్ ఉండేలా బ్యాక్ పార్ట్ డాట్ని పెట్టుకోవాలి. ఇలా డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే భుజాలు జారకుండా ఉంటుంది. 1 ఇంచ్ ఉండేలా బ్యాక్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. లెంగ్త్ వచ్చి 3.5 ఇంచెస్. అదేవిధంగా ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ లెంగ్త్ వచ్చి 2.5 ఇంచెస్, ఉక్సుల పట్టీల దగ్గర కూడా 2.5 ఇంచెస్, మళ్ళీ చంకా దగ్గర 2 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ని మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ని మధ్యలో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఉక్సుల పట్టీల దగ్గర కూడా 1/2 ఇంచ్ ఉండేలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా చంక దగ్గర కూడా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. 2.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ని కొంచెం కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఒంటికి అద్దినట్టు ఉంటుంది. అదేవిధంగా ఇంకో పార్ట్ని కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీలని నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ లెంగ్త్ ఉండేలా చూసుకోవాలి. అటు 3 ఇంచెస్ ఇటు 3.5 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలను కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలని మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి మార్కింగ్ని 1/2 ఇంచ్ బయట ఉండేలా చూసుకొని ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. పాదమందంతో ఫ్రంట్ పార్ట్ క్లాత్ని లాగకుండా షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని లాగితే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కాబట్టి సాగుతుంది ఫ్రెండ్స్.
అదేవిధంగా ఇంకో పార్ట్ని కూడా షేప్ పట్టీలను ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి పాదం మందంతో. అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోపల కొంచెం కట్స్ పెట్టుకోవాలి. నేను ఇన్విజిబుల్ షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇలా షేప్ పట్టీలను చూసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లాత్ని రెండు ఈక్వల్గా ఉన్నాయి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ని కూడా పెట్టుకొని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకొని సైడ్ జాయింట్ల దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫ్రంట్ పార్ట్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని లోపలికి స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీలను ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. పట్లను ఇన్విజిబుల్ షేప్ ఇలా ఈజీగా ఇన్విజిబుల్ షేప్ పట్లను స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ఖర్చు కనబడకుండా షేప్ పట్లను స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పాదం మందంతో క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీలను ఇన్విజిబుల్ షేప్ పట్టీలను ఇలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఇన్విజిబుల్ షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ దగ్గర క్లాత్ మిగిలింది కాబట్టి ఆ క్లాత్ని ఉక్సులు పట్టీల కోసం యూజ్ చేసుకోవాలి. టూ ఇంచెస్ ఉండేలా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీలకి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది విడత్. ఉక్సుల పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని ఉక్సులు ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకొని ఉక్సులు పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. అక్కడ డాట్ పెట్టుకున్నాం కాబట్టి చిన్నగా ఫ్రిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా ఫ్రిల్ పెట్టుకుంటే ఉక్సులు పట్టీల దగ్గర క్లాత్ లాగకుండా ఈక్వల్గా ఉంటుంది. ఆ తర్వాత క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని లోపలికి డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఉక్సులు పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ ఉక్సులు పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజాల పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాజాల పట్టీల లెంగ్త్ విడ్త్ వచ్చి 4 ఇంచెస్ ఉండేలా మార్క్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్తో కాజాల పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని 2 ఫోల్డింగ్ మీద పెట్టుకొని క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కాజాల పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని అటు సైడ్ తిప్పుకొని ఖర్చు చిన్నగా లోపల క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ క్లాత్ మీద ఒకటి స్టిచ్ చేసుకోవాలి. మనం ఉక్సులు పట్టీలు లోపల వైపు స్టిచ్చింగ్ చేసుకుంటాం, కాజాల పట్టీ కాబట్టి బయట వైపు స్టిచ్చింగ్ చేసుకుంటాం. మనం స్టిచ్చింగ్ చేసిన మార్కింగ్ దాని మీద ఖర్చు కనబడకుండా కాజాల పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాజాల పట్టీలు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కాజాల పట్టీ ఏమో రైట్ సైడ్ పెట్టుకోవాలి, ఉక్సులు పట్టీ ఏమో లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ కాజాల పట్టీ రైట్ సైడే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. కొందరేమో లెఫ్ట్ సైడ్ ఇష్టపడతారు కాజాల పట్టీ. అదేవిధంగా 2-3 స్టిచెస్ చేసుకోవాలి. ఇలా ఉక్సులు పట్టీలను ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
రెండు ఉక్సుల పట్టీలు కాజాల పట్టీలు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకో. నెక్స్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకొని నెక్ సైడ్ నుంచి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా నెక్ సైడ్ నుంచే షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్మ్ లూజ్ సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవచ్చు. నెక్ సైడ్ క్లాత్ని కట్ చేస్తే భుజాలు జారుతాయి. సో నెక్ సైడ్ నుంచే షోల్డర్స్ని ఎప్పుడు కూడా జాయిన్ చేసుకోవాలి. పాదం మందంతో 1 ఇంచ్ మందంతో షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. అలాగా 2-3 స్టిచెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అది ఇలా కటింగ్ చేసుకోవచ్చు. అదే మిగిలిన క్లాత్ నెక్ సైడ్ అయితే భుజాలు జారుతాయి ఫ్రెండ్స్. ఆర్మ్ లూజ్ సైడ్ కటింగ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ జాయింట్ సైడ్. ఆ తర్వాత హ్యాండ్స్లో చంకలోతు తీసుకోవాలి. తర్వాత రెండు క్లాత్ని ఈక్వల్గా పెట్టుకొని 1 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకొని ఇంకా 6.5 ఇంచెస్ ఉండేలా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఇంకో మార్క్ చేసుకొని 3/4 ఇంచు ఉండేలా ఫ్రంట్ పార్ట్లో చంకలోతు తీసుకోవాలి. ఇలా చంకలోతు తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. కట్ చేసిన దాన్ని ఒక కట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా కట్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఎప్పుడు కూడా షోల్డర్ సైడ్ నుంచే జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మిగిలిన క్లాత్ని సైడ్ జాయింట్లప్పుడు కటింగ్ చేసుకోవచ్చు. ఇలాగా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ క్లాత్ని లాగకుండా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని లాగకుండా జాయిన్ చేసుకోవాలి. క్లాత్ని లాగితే క్లాత్ సాగిపోతుంది కాబట్టి క్లాత్ని లాగకుండా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్లో ముడతలు కూడా వస్తాయి. హ్యాండ్స్ని లాగకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి, క్లాత్ని లాగకుండా. ఇలా పాదం మందంతో ఇంకో డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవచ్చు. అటు సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. మనం ఎటు సైడ్ చంకలోతు తీసుకున్నామో చూసుకొని ఫ్రంట్ సైడ్ కాబట్టి ఫ్రంట్ సైడ్లో చంకలోతు ఉందో చూసుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని షోల్డర్ సైడ్ నుంచే జాయిన్ చేసుకోవాలి. ఇలా పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్కి పైపింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ ఉండేలా క్లాత్ తీసుకోవాలి. 1 సైడ్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా స్టిచ్చింగ్ చేసిన క్లాత్ని హ్యాండ్స్పై పెట్టుకొని హ్యాండ్స్ క్లాత్ మీద పెట్టుకొని పైపింగ్ పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత 12వ నెంబర్ దారంతో హ్యాండ్స్ని పైపింగ్ పట్టీ కోసం స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైపింగ్ కోసం 12వ నెంబర్ థ్రెడ్ పైపింగ్ కోసం 12వ నెంబర్ దారాన్ని తీసుకొని పైపింగ్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది నాది చిన్న మిషన్ కాబట్టి థ్రెడ్ పైపింగ్ కోసం సింగిల్ పాదాన్ని సెట్ చేసుకోవాలి. ఇది టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న పాదంని మిషన్కి సెట్ చేసుకొని సైడ్ జాయింట్లను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.